ప్రతి నియోజకవర్గం నుంచి 4-5 మార్గాల్లో సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నా. దాని ప్రకారం ఇంకా 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సిందే. ఆయా నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిరంతర సమీక్షలు, ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశాల ఫలితంగా ఎమ్మెల్యేల, నేతల పనితీరు మెరుగైందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రతి శుక్రవారం పార్టీ నాయకులతో సమావేశాలు, ప్రజల నుంచి వినతుల స్వీకరణ, పింఛన్ పంపిణీ తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం పెరిగిందని పేర్కొన్నారు. నేతలకు కేడర్తో వచ్చిన అంతరం తగ్గిందని వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో శనివారం చంద్రబాబు సమావేశమయ్యారు. అంతకుముందు ఉండవల్లి నివాసంలో పార్టీ కీలక బృందంతోనూ 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలిచ్చారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ కమిటీ నియామకంలో జరుగుతున్న జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే శనివారం నాటికల్లా సభ్యుల పేర్లు నిర్ణయించాలని ఆదేశించారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యుల ఎంపిక కోసం 3 నేతలతో కమిటీలు వేశాం. వాళ్లు ఒక్కో నియోజకవర్గానికి వెళ్లి 3 పేర్లు సిఫార్సు చేశారు. ఇప్పటికే అధ్యక్ష, కార్యదర్శుల పేర్లు నిర్ణయించాం. 32 మంది సభ్యుల పేర్లు పెండింగ్లో ఉన్నాయి. త్రిసభ్య కమిటీని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించండి. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ వారం రోజుల్లో లోక్సభ నియోజకవర్గ కమిటీ సభ్యుల తుది జాబితా పూర్తి చేయండి అని అధినేత దిశానిర్దేశం చేశారు. పార్టీ పట్ల అంకితభావం, సిద్ధాంతాలపై అవగాహన, విద్యార్హతలు, వయస్సు, సీనియర్ల అభిప్రాయాలు, బ్యాక్ ఆఫీస్ డేటా వీటన్నింటినీ పరిశీలించాకే రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ల సిద్ధాంతానికి కట్టుబడి ఏ పదవులు ఆశించకుండా బీజేపీ కోసం పనిచేస్తున్నారు. మనం కూడా అలాంటి కేడర్ను తయారు చేయాలి. పార్టీ సిద్ధాంతం ఆధారంగానే నాయకులు పనిచేయాలి. అప్పుడే భవిష్యత్తు నాయకత్వం తయారవుతుంది అని చంద్రబాబు సూచించారు. బీసీలో నిమ్న వర్గాల నుంచి కొత్త తరం నాయకులను ప్రోత్సహించాలన్నారు. రజక, వడ్డెర, బోయ వంటి బీసీ వర్గాలు జనాభా పరంగా ఎక్కువగా ఉన్నాయి. వారి నుంచి కొత్త నాయకత్వం రావటం లేదు. ఆయా వర్గాల నుంచి నాయకుల్ని తయారు చేయాలి అని అధినేత సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికి తీయటానికి స్కూల్ ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో ఇది చేద్దాం. పాఠశాలల్లో క్లికర్ ఆధారిత అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో రియల్ టైం నాలెడ్జ్ను గుర్తించాలి. ఆన్లైన్లో పరీక్షలు రాసేలా, నైపుణ్యాలు మెరుగుపడేలా వాటిని తయారు చేయాలి. చాలా మంది విద్యార్థులకు ఎన్నో వినూత్న ఆలోచనలుంటాయి. వీరు స్కూల్ ఇన్నోవేటర్లు. వారి ఆలోచనలకు రూపం ఇవ్వాలి. ఓ పాఠశాల విద్యార్థి గుండెపోటు ముప్పును గుర్తించడానికి ఓ యాప్ను కనిపెట్టాడు. అలాంటి వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి అని తెలిపారు. విద్యార్థులకు 4% వడ్డీకి రుణాలిచ్చి విదేశాల్లో చదువుకునేందుకు పంపాలని, వారికి 40 ఏళ్లు వచ్చే వరకు ఆ రుణం తీర్చే వెసులుబాటు ఇవ్వాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ రాజకీయ ప్రేరేపితంగా ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయినా తనపై బనాయించిన అక్రమ కేసులను మాత్రమే న్యాయస్థానాలు కొట్టివేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఓ మాజీ సీఎంను అరెస్టు చేయాలంటే చట్టపరంగా కొన్ని విధి విధానాలు పాటించాలి. అప్పట్లో ఇవేమీ పాటించలేదు. ఒక్క కేసులోనూ ఆధారం లేదు. తప్పుడు కేసులు కాబట్టే కోర్టులు వాటిని తీసేస్తున్నాయి. అంతేగాని నేను సీఎంగా ఉన్నందువల్ల కాదు. అలాగైతే జగన్ కూడా తన మీద కేసులు తొలగించుకునేవారుగా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. జగన్ నెలకోసారి రాష్ట్రానికి వచ్చి 3 గంటల పాటు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వాడు వీడు అంటున్నారు. అలాంటి వ్యక్తికి విలువ లేదు. వాటికి ఎక్కువగా స్పందించాల్సిన అవసరమూ లేదు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీవారి పరకామణిలో చోరీ కేసు అంటే జగన్కు చులకనగా ఉందా అని ఆగ్రహించారు.